ఇందాక చదువుకున్న లేఖన భాగాన్ని మరొక్కసారి మనము ఆ 10వ వచనాన్ని చదివితే, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. చాలండి. స్తోత్రం కలుగును గాక. అందరూ నాతో కలిసి చెప్పండి, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా ఏ ఉద్దేశము చేతనైతే, ఏ తలంపు చేతనైతే, ఏ ప్రణాళిక చేతనైతే మోషేను సినాయి కొండ మీదకు రప్పించి మేఘములో దిగి వచ్చి మేఘములో మోషేను ఎక్కించుకుని తన స్వరమును వినిపించి పరలోకపు ఛాయగా ఉన్న ప్రత్యక్షపు గుడారమును మోషేకు బయలుపరచిన నా దేవుడు గుడారాన్ని ప్రారంభిస్తూ మొదట నా దేవుడు అతి పరిశుద్ధ స్థలము నుంచి దాన్ని ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుంచి ప్రారంభించాడు నా దేవుడు? అతి పరిశుద్ధ స్థలము నుంచి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఎందుకు నా దేవుడు మొదట అతి పరిశుద్ధ స్థలము నుంచి గుడారమును ప్రారంభించవలసి వచ్చిందయ్యా అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణత పొందిన దేవుడు. ఆయన ప్రజలను పరిశుద్ధపరచగలిగిన ఏకైక దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు ఆయన. హల్లెలూయా. అట్టి పరిశుద్ధ దేవుడు మోషేకు తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? మోషే దైవజనుడా, వారితో తుమ్మకర్రతో ఒక మందసమును చేయమను. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఒక్కసారి కనుక మనం ఆగి ఆలోచన చేస్తే, తుమ్మకర్ర అనేది ఎవరు పడితే వారు ఏం చేయరు దాన్ని. మన గార్డెన్లో, మన ఇళ్ళ యొద్ద పూల మొక్కలు అలాగనే కూరగాయ మొక్కలు పెంచుకున్నట్లుగా తుమ్మ చెట్టుని ఎవరు పెంచుకోరు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దానివల్ల ఎవరికి ఏమీ ఉపయోగకరముగా ఉండదు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, సమాజము చేతే ప్రేమించబడలేని నిష్ప్రయోజనకరమైన తుమ్మ చెట్టును నా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో పెడుతూ ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లించండి గట్టిగా. హల్లెలూయా. ఈ సాయంకాలపు దినమున శుద్ధీకరణకు చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, నా దేవుడు ప్రవచనాత్మకంగా తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా? ఎందుకు పనికిరానటువంటి తుమ్మకర్ర చెట్లైన మనలను ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా అతి పరిశుద్ధమైన స్థలములో దేవుడు మనల్ని పెట్టబోతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మందసమును చేయాలంటే ఏదో అనుకుంటే అయిపోయేది కాదు. మందసమును చేయాలంటే మొదట ఏం చేయాలి? ఆ తుమ్మ చెట్టు ఎక్కడుందో దాని దగ్గరికి వెళ్ళి మొదట ఆ తుమ్మ చెట్టు బాగుందో లేదో దాన్ని బాగోగులు చూసి అప్పుడు దాన్ని ఏం చేయాలి తెలుసా? ఆ తుమ్మ చెట్టు యొక్క కాండమునకు దాన్ని నరకివేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ మందసము ఎలాగునైతే అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడుటకు నా దేవుడు మోషేకు మందసమును తయారు చేయమని ఎలాగునైతే సెలవిచ్చాడో, ఈ శుద్ధీకరణ కూడికకు చేరి వచ్చిన మనలను కూడా నా దేవుడు అతి పరిశుద్ధ స్థలములో ఉంచడానికి ఈ రాత్రి మనను లోకములో నుంచి వేరు చేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ తుమ్మకర్ర మొదటిగా ఏం చేయబడాలో తెలుసా? నరికివేయబడాలి. ఈ దినాన్న రక్షించబడ్డారు పేరు మాత్రమే, విశ్వాసులుగా పిలువబడుతున్నారు పేరు మాత్రమే, బలలో పాలు పంపులు పొందుతున్నారు పొందామన్న మట్టుకే, కానీ లోకములో నుంచి పూర్తిగా వేరవలేని వారు చాలామంది కనబడుతూ ఉంటారు. నేటి క్రైస్తవ సమాజం ఎలాగున్న తయారయ్యిందంటే, ఒకప్పటి క్రైస్తవ్యముతో ఇప్పటి క్రైస్తవుతో పోల్చుకుంటే లోకస్తుల కంటే క్రైస్తవులే లోకాచారాలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని రక్షించింది దేని కొరకు తెలుసా?
మనలను అతి పరిశుద్ధ స్థలములో ఉంచుటకు ఆయన మనల్ని రక్షించాడు. ఆయన రక్తము చేత మనల్ని కడిగింది దేని కొరకు తెలుసా? ఆయన మహిమ మన మీద ఉంచాలని ఆయన మనల్ని రక్షించాడు. ఈ సాయంకాలపు దినమున దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ రాత్రి మీరు లోకములో నుంచి వేరవగలిగితే, లోక ఆచారాల, లోక పద్ధతుల, లోక పోకడ, లోక మనుగడ, లోక తలంపుల, లోక క్రియల, లోక మాటల, చీకటి కార్యాల, అబద్ధపు మాటల, మోసకరమైన మాటల, తలంపుల, చెడ్డ తలంపుల, ఇది ఏదైనప్పటికీ ఈ దినమున మీలో నుంచి వాటిని తొలగించగలిగితే, ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా మీరందరినీ నా దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నా దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. ఆమె చెప్పని గట్టిగా, పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధ స్థలములో. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో మనం ఆరాధన చేసుకోవడానికి కట్టబడిన మందిరం పరిశుద్ధమైనప్పటికీ శిథిలము కాని ఆ రాజ్యము అతి పరిశుద్ధమైనది. ఆమె చెప్పను గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అతి పరిశుద్ధుడైన యేసయ్య, నీతిమంతుడైన యేసయ్య నివసించే చోటు అతి పరిశుద్ధమైనది. స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన మనల్ని అతి పరిశుద్ధ స్థలములో ఉంచుట కొరకై ఈ రాత్రి శుద్ధీకరణ కూడికలోనికి చేరి వచ్చిన మనందరము మందసములుగా అమర్చబడుదుముగాక. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలాగో అమర్చబడాలి? మందసముగా అమర్చబడాలి. మందసము తయారు చేయబడాలంటే మొదట ఏం చేయబడాలి? అది దాని స్థానము నుంచి వేరవ్వాలి. అది ఎక్కడైతే జీవిస్తుందో, ఎక్కడైతే నివాసం చేస్తుందో ఆ నివాస స్థలము నుంచి వేరైతేనే అది మందసముగా మార్చబడుతుంది. మందసముగా మార్చబడిన తుమ్మ కర్ర అతి పరిశుద్ధమైన స్థలములో ఉంటుంది. నేటి దినాల్లో చాలామంది ఏం చేస్తారయ్యా అంటే, రెండు పడవల మీద కాలు పెడుతూ ఉంటారు. అంటే ఇటు ఆదివారం పూట ఆరాధనకు వస్తారు, శుద్ధీకరణ కూడికలో పాలు పంపులు పొందుతారు, బల్లలో పాలు పంపులు పొందుతారు, మరలా శుద్ధీకరణ కూడిక వచ్చే వరకు లోకంలోను జీవిస్తారు, దేవునిలోను జీవిస్తారు. ఒకవేళ మీరు అలాగున జీవిస్తూ ఉంటే మీరు మోసపోతున్నారు. జాగ్రత్త. రెండు పడవల మీద కాలేసి ఎవరు కూడా గమ్యము చేరలేరు. ఈ రాత్రి అతి పరిశుద్ధమైన స్థలములోనికి వచ్చుటకు లోకములో నుంచి మీరు వేరవుదురుగాక, వేరుపరచబడుదురుగాక, మిమ్మల్ని మీరే వేరు చేసుకుందురుగాక. వేరుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయునుగాక. విశ్వసించిన వారు చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రయాస, మన ప్రార్థన, మన భక్తి, మన నిరీక్షణ, మన విశ్వాసం, మన నీతి, మన భక్తి దేని కొరకు తెలుసా? అతి పరిశుద్ధమైన స్థలములో ఉండుట కొరకు. స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఏసీ రూముల్లోనూ, బంగ్లాల్లోనూ, 5 స్టార్ హోటల్లోనూ, 7 స్టార్ హోటల్లోనూ లగ్జరీ స్థానంలో ఉండడానికి కాదు, అతి పరిశుద్ధమైన స్థలములో ఉండడానికి మన ప్రయాస. అతి పరిశుద్ధమైన స్థలము ఎవరికి దొరుకుతుందో తెలుసా? ఎవరు ఉంచబడతారో తెలుసా? ఈ రాత్రి శుద్ధీకరణ కూడికి వచ్చారు కదా, ఈ రాత్రి శుద్ధీకరణ కూడికి వచ్చారు కదా, వచ్చిన మీరు వేరుపరచబడగలిగితే, మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలిగితే, నా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధ స్థలము కాక అతి పరిశుద్ధ స్థలములో ఉండిన మందసముల వలె నా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో కేవలము దీపవృక్షము యొక్క వెలుగే, కానీ అతి పరిశుద్ధ స్థలములో దేవుని మహిమ. ఆమేన్ చెప్పండి గట్టిగా. అతి పరిశుద్ధ స్థలంలో ఏంటి చెప్పండి? దేవుని మహిమ. స్తోత్రం కలుగునుగాక. నిశ్చయముగా ఈ రాత్రి శుద్ధీకరణ కూడికలకు వచ్చిన మీరు వేరుపరచబడగలిగితే, మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలిగితే, లోకమును వదలగలిగితే, వాటి ఆశలను జయించగలిగితే, నిశ్చయముగా దేవుని మహిమ కలిగిన స్థానములో ఉండడానికి ఈ రాత్రి మీరు కృప పొందుకొందురుగాక. నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో కాక దేవుని మహిమ దిగి వచ్చే స్థలములో మీరు ఉండుదురుగాక, మందసములుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనకు దీపవృక్షపు వెలుగు సరిపోదు, దేవుని మహిమ కావాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కావాలన్న వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. సరిపోదు, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి.
ఇంకొంచెం హుషారుగా చెప్పాలి, ఇంకొంచెం మహిమకరంగా చెప్పాలి. నిశ్చయముగా దేవుని మహిమ కలిగిన స్థానంలో ఉండుటకు ఆశపడుతున్న మీ అందరినీ నా దేవుడు లోకములో నుంచి, శాపములో నుంచి, పాపములో నుంచి, చీకటిలో నుంచి వేరు చేసి ఆయన మహిమ దిగి వచ్చే అతి పరిశుద్ధమైన స్థలములో మిమ్మల్ని నా దేవుడు నిశ్చయముగా నిలబెట్టునుగాక. అతి పరిశుద్ధమైన స్థలములో మీరు ఉండుదురుగాక. దేవుని మహిమ మీ మీదకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన స్థానంలో మనం ఉండాలి. ఆమేన్. మన పితరులు కృప వెంబడి కృప, మహిమను మించి అధిక మహిమ అని ఎందుకన్నారంటే, వారు పొందుకున్న కృప చాలదు గనుక, అది సరిపోదు గనుక వారు కృప వెంబడి కృపను పొందుకున్నారు. ఈ దినాన కొత్త నిబంధన సంఘముగా ఆయన రక్తము చేత కడుగబడి విమోచించబడి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఈ లోకములో శ్రమలు కలిగిన, నిందలు కలిగిన, బాధలు కలిగిన, సమస్యలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, కన్నీరు కలిగిన, దుఃఖము కలిగిన, వ్యాధులు కలిగిన, ఏది కలిగినా ఆయన కొరకే జీవిస్తున్న మనము ఏం చేయబడుతున్నామో తెలుసా? ఈ లోకములో ఉన్న మహిమ కంటే అధికమైన మహిమలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. కనుక మన గురేంటి చెప్పండి? మన గురేంటి? అధికమైన మహిమ, అతి పరిశుద్ధత. స్తోత్రం. నిశ్చయముగా ఈ రాత్రి ఈ శుద్ధీకరణకు చేరొచ్చిన మీరందరూ అధికమైన మహిమను, అతి పరిశుద్ధతను మీరు కోరుకోగలిగితే నా దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా? ఆశ కలిగిన ప్రాణములు నా దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. అతి పరిశుద్ధమైన స్థలములో మీరు ఉండాలంటే, పరిశుద్ధమైన వ్యక్తులుగా మీరు మార్చబడాలంటే, నెంబర్ 1 మీరు ఏం చేయబడాలో తెలుసా? వేరుపరచబడాలి. ఒకవేళ మీలో వేరుబాటు జీవితం లేదేమో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. ఆమేన్ చెప్పని గట్టిగా. దేవుడు మాట్లాడుతూ ఉండగా సరి చేసుకోగలిగితే, ఇదిగో నా దేవుడు నిన్ను పరిశుద్ధ స్థలములో కాదు, అతి పరిశుద్ధ స్థలములో నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. అధికమైన మహిమ కలిగిన స్థానములో నిన్ను పెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వేరుపరచబడాలి. రెండవదిగా, మందసము చెయ్యబడాలంటే దాని మీదనున్న ముళ్ళన్నీ ఏం చేయబడాలి? చెక్కబడాలి. చాలామంది రక్షించబడతారు కానీ ముళ్ళ స్వభావం కలిగి జీవిస్తూ ఉంటారు. అంటే మనిషిని కత్తించుకుని హత్య చేయరు కానీ వారి మాటలతో ఏం చేస్తారు? చచ్చేంత పని చేస్తుంటారు. స్తోత్రం కలుగునుగాక. పెద్దలు అన్నారు, చేయి జారితే తీసుకొచ్చు కానీ మాట జారితే తీసుకో. స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఉన్న మనము రేపటి బల్లలో పాలు పంపులు పొందాలంటే మన స్వభావము చాలా పరిశుద్ధముగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలో తెలుసా? మనము అతి పరిశుద్ధ స్థలంలో ఉండబోతూ ఉన్నాం. తాత్కాలికమైన దాంట్లో కాదు, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండబోతున్నాం. మీ మనసులో ఉంచుకోవాల్సిన మాట, సువర్ణ అక్షరములతో రాసుకోవాల్సిన మాట, మన గురి, మన గమ్యం, మన దరి అతి పరిశుద్ధమైన స్థలం. స్తోత్రం కలుగునుగాక. ఈ లోకములో ఎన్నున్నా ఒకానొక దినమున ఆయన రాకడ వచ్చేటప్పుడు ఈ భూలోకంలో ఉన్నదంతా పంచభూతాల మహావేంద్రముతో ఏమైపోతుంది? లయమైపోతుంది. కానీ యుగ యుగములు నిలిచేది ఆయన మహిమ ఒక్కటే. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లించండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నిశ్చయముగా నిత్యము నిలుచుండు నిజమైన ఆ అధికమైన మహిమలో చేర్చబడడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి కృపను అనుగ్రహించునుగాక. కృప కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, వేరుపరచబడిన నీవు వేరుపరచబడితే సరిపోదు, నీ స్వభావం మారాలి. నీ స్వభావం మారకపోతే బుక్కవాని తైలము శ్రేష్టమైనదే, కానీ అందులో ఏం పడింది? చచ్చిన ఏగ స్వభావం. శ్రేష్టమైన తైలమే. ఆ ఏగ ఎంత ఉంటుందో చెప్పండి? ఒక 4 కేజీలు ఉంటుందా? ఒక 100 మీటర్లు ఉంటుందా? ఎంత ఉంటుంది? చిన్నదే. స్తోత్రం కలుగునుగాక. కొంచెము బుద్ధిహీనత త్రాసులను ఏం చేస్తుందంటే మనలను తొలగిస్తుంది, తేలిపోయినట్లుగా చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలములో చేస్తే చూస్తే పాపం అన్నాడు. కానీ కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి నా దేవుడు ఏం చేశాడో తెలుసా?
తలంచిన, ఆ మనస్సు పుట్టిన, చెయ్యకలదు, తలంచిన మనస్సు పుట్టిన మనం ఏం చేసిన వారు అవుతాం? పాపము చేసిన వారు అవుతాం. ఎన్నిసార్లు మన ఆలోచనలు ట్రాక్ తప్పాయి, ఎన్నిసార్లు మన ఆలోచనలు, మన తలంపులు ట్రాక్ తప్పాయి. ఈ శుద్ధీకరణ కూడికలో నీ స్వభావాన్ని మార్చుకోగలిగితే, సరి చేసుకోగలిగితే, నా దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా అతి పరిశుద్ధ స్థలములో ఈ రాత్రి నిలబెట్టునుగాక. హల్లెలూయా. చెప్పాలి హుషారుగా, హల్లెలూయా. వేరుపరచబడిన నీవు, నెంబర్ 2, నీ స్వభావం మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఏం మార్చబడాలి? నీ స్వభావం మార్చబడాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వారికి స్నేహంగా ఉన్న వారికి దాన్ని అంటారు, వారి పక్షంగా మాట్లాడిన వారితోనే స్నేహం చేస్తూ ఉంటారు. కాదు. అందుకనే కీర్తనల గ్రంథం 133వ కీర్తనకు చక్కని మాట రాయబడింది. ఏంటో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దాని తర్వాత రాయబడిన మాట చాలా ఉన్నతమైన మాట. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అహరోను గడ్డముల మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. ఆమె చెప్పని గట్టిగా. ఇప్పుడు అహరోను, యాజకుడైన అహరోను గారి యొక్క తల మీద ఏం పోయబడిందంట? తైలం పోయబడింది. ఆ తైలం ఏమైందో తెలుసా? తల మీద ఆగిపోక అతని గడ్డముల మీదగా, అంటే అతని తల మొదలుకుని కాళ్ళ వరకు ఒకే విధముగా పరిమళ తైలము పోయబడింది. ఆమె చెప్పని గట్టిగా. ఈ దినాన నీ స్వభావం మార్చుకోగలిగితే, సహోదర భావం నీలో కలగగలిగితే, ఐక్యత నీలో ఉంటే, సఖ్యత నీలో ఉంటే, నీ స్వభావము దేవునికి అనుకూలముగా ఉంటే, నీ తల మీద నా దేవుడు తన అభిషేకమును కుమ్మరిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు అభిషేకాన్ని కుమ్మరిస్తాడో తెలుసా? ఆ అభిషేకం మన తల మీద పోయబడితే, మనము పొందుకున్న ఆ అభిషేకము మనము మరిచిపోయిన పాపములు కూడా ఒప్పింపచేస్తుంది. ఆమె చెప్పని గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియ ఏంటో తెలుసా? మనము మరిచిపోయిన పాపములు కూడా ఒప్పింపచేసి అతి పరిశుద్ధమైన స్థలములో ఉండుటకు మనకు కృపను అనుగ్రహిస్తుంది. నిశ్చయముగా ఈ రాత్రి మీరు వేరుపరచబడుదురుగాక, మీ స్వభావములు మార్చబడునుగాక, కొమ్ములో ఉన్న తైలము మీ మీద పోయబడునుగాక. ఆమె చెప్పని గట్టిగా. ఒక మాట చెప్తాను, అందరూ చక్కగా శ్రద్ధగా విని మీకు నచ్చితే గట్టిగా ఆమెన్ చెప్పండి. సౌలును సమూయేలు గారు అభిషేకించారు తైలముతో. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి ఆ అనాయింటింగ్ మారింది, అభిషేక విధానమే మారింది. దావీదును సాధారణంగా కాక కొమ్ములో ఉన్న తైలముతో అభిషేకించాడు. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి నా దేవుడు ఏం చేశాడు తెలుసా? మేడగదిలో ఉన్న వారికి ఆయనే అగ్ని వలె దిగి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేడగదిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు విడిచి వెళ్ళలేదు. మనలోనే నివాసం చేస్తూ, మన పాపములు ఒప్పింప చేస్తూ, మన గురి అయిన ఆ అధికమైన మహిమలోనికి, అతి పరిశుద్ధమైన స్థలములోనికి నడిపించబడినట్లుగా మనలో మన పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నిశ్చయముగా పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడగలిగితే మీ స్వభావం మారుతుంది. అహరోను తల మీద పోయబడిన తైలము అతని అంగీలంచుల వరకు ఒకే విధంగా ఎలాగునైతే అది జిగజారిందో, నీవు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే నీ తలంపులు మొదలుకొని నీ నడవడిక వరకు నీ స్వభావం దేవునికి అనుకూలంగా ఉంటుంది. ఒక రోజునంట రాజైన హిజ్కియా మరణ పడకలో ఉంటే ఆయన పెద్ద ప్రార్థన ఏం చేయలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? అయ్యా, గోడ తట్టు తిరిగి, అయ్యా నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. ఏమైనా గంటలు ప్రార్థన చేశాడా? అంటే హిజ్కియా ఎలాంటి నడవడిక నడిచాడో తెలుసా?
దేవునికి అనుకూలమైన నడవడిక నడిచాడు. అతడు చేసిన ప్రార్థన కూడా అదే, నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నానో నీవు ఆ ప్రార్థన చేయగలవా? నీ స్వభావము సరైనది ఉంటే, దేవునికి అనుకూలముగా నీ స్వభావం ఉంటే, నీవు దేవుని సన్నిధిలో ఆయనకు అనుకూలమైన నడతనే నీవు నడుస్తావు. ఒక మాట చెప్తాను. కొన్ని రోజుల క్రితం ఒక సేవకుడు చెప్తే విన్నాను. బాప్తీసాలు ఇస్తారు కదా, బాప్తీసాలు ఇచ్చేటప్పుడు బాప్తీసం పొందుకోక మునుపు ఆయన్ని ఎవరో కొట్టారంట. కొడితే ఆ సభలో దేవుడు మాట్లాడితే ఆయన కూడా మారు మనసు పొంది బాప్తీసం పొందుకోవడానికి సేవకుల దగ్గరికి వచ్చి పేరిచ్చి 3 దినాలు ఉపవాసం ఉండి, ఉపవాస కూటికల్లో ఉపవాసం ఉండి, అయ్యా నేను కూడా బాప్తీసం తీసుకుంటానయ్యా, ఇంకెంతకాలం అయ్యా లోకంలో బ్రతుకుతాను, దేవుడు వచ్చేస్తున్నాడు కదయ్యా, నేను కూడా మారు మనసు పొందానయ్యా, బాప్తీసం పొందుకుంటానయ్యా అంటే, సరే అయ్యా 3 రోజులు ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థన చేసుకో, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని సేవకుడు చెప్పాడంట. అంతా బాగానే ఉంది. ఇక సాయంత్రం తీసుకుని వెళ్ళారు, బాప్తీసాలు ఇస్తున్నారు. ఆయనకు వెనకాలన్న వారందరికీ బాప్తీసాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన బాప్తీసం తీసుకొని వచ్చి నీటిలో ఉండి ఈ చెయ్యి పైకి ఎత్తాడంట. స్తోత్రం కలుగును గాక. ఈ చెయ్యి పైకి ఎత్తితే పాస్టర్ గారికి అర్థం కాక ఆయన అన్నాడంట, అయ్యా నీవు బాప్తీసం పొందడానికి వచ్చావు కదా అయ్యా అంటే, అవునయ్యా అన్నాడంట. మరి చెయ్యిందిగా అయ్యా పైకి ఎత్తావంటే, అయ్యా నాకు కాలు మొదలుకొని తల వరకు బాప్తీసం ఇవ్వండి, ఈ చేతికి మాత్రం ఇవ్వకండి, ఈ చేతిని ఒకరు కొట్టాలి అన్నాడంట. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడన్నా అలాగుందా? చెప్పాలి, అక్కడ అలాగుందా? స్వభావం మార్చబడును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. మన తలంపులే కానీ, మన కంటి చూపే కానీ, మన వినికిడే కానీ, మన నోటి మాటే కానీ, మన ప్రవక్తనే కానీ, మన చేతులే కానీ, మన కాళ్ళే కానీ దేవునికి అనుకూలమైన పరిశుద్ధమైన స్వభావమును కలిగి ఉంటేనే, మనలో ఉన్న ప్రతి విధమైన ముళ్ళ స్వభావం తొలగించబడితేనే మన మీద అభిషేకము కుమ్మరించబడుతుంది. కుమ్మరించబడిన అభిషేకము చేత అతి పరిశుద్ధమైన స్థలములోనికి మనము నడిపించబడతాం. హల్లెలూయా. నిశ్చయముగా ఈ దినమున మీ స్వభావములు మార్చబడునుగాక. దేవునికి అనుకూలమైన స్వభావములుగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చునుగాక. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇక 3వదిగా చాలా ప్రాముఖ్యమైన మాట చదువుదాం. అదే నిర్గమకాండ గ్రంథం 25వ అధ్యాయంలోనే 11వ వచనం చదువుగా విందాం. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. దాని మీద మేలిమి బంగారుపు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. పొదిగింపవలెను. దాని మీద స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, వేరుపరచబడిన తుమ్మకర్ర ముళ్ళను శిస్త్రి పట్టిన తరువాత ఇప్పుడు మందసపు పెట్టిగా అమర్చబడిన దానికి దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు తెలుసా? బంగారపు రేకు పొదగమని చెప్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్. ఏమిటయ్యా ఈ బంగారం అంటే, మనకు దొరికే 916 కేడియం బంగారం కాదండి. స్తోత్రం కలుగును గాక. మేలిమి బంగారం. స్తోత్ర. మనకు దొరికేదంట 3rd కేటగిరీ 4th కేటగిరీ అనుకుంటా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మోషేకు దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా? మందసపు పెట్టిగా మార్చబడిన ఆ తుమ్మకర్ర బంగారపు రేకుతో పొదగబడాలి. వెలుపల మాత్రమే కాదు, దాని లోపట కూడా బంగారపు రేకుతో పొదగబడాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దానికి అర్థం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడి దినాన 3వదిగా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అది చెక్క స్వభావం ఎంత మాత్రము కనపడకుండా ఎటు చూచిన బంగారపు రే కనబడుతున్న నా దేవుని స్వభావము కనపడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమి కనపడాలి? నా దేవుని స్వరూపం కనపడాలి. అరే ఇది చెక్క కదా,
ఇది తుమ్మ చెట్టు కదా అని ఎవరికీ తెలియకుండా, ఆ స్వభావం ఎంత మాత్రము కనపడకుండా, అది ప్రత్యక్షపరచబడకుండా, ఇప్పుడు ఎందుకు పనికిరాని తుమ్మకర్ర మందసముగా మార్చబడిన తరువాత అది ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? లోపల వెలుపల బంగారపు రేకు చేత పొదగబడి దేవుని చిత్తములో ఉంది. ఒకప్పుడు ఆ తుమ్మ చెట్టు దానికి ఇష్టం వచ్చినట్టుగా పెరిగింది, దానికి ఇష్టం వచ్చినట్లుగా ఎదిగింది. కానీ అది ఎప్పుడైతే వేరుపరచబడిందో, ఎప్పుడైతే దాని స్వభావం మార్చబడిందో, ఇప్పుడు అది ఏం చేయబడుతుందో తెలుసా? దేవుని చిత్తానికి అప్పగించుకుంది. ఆ తుమ్మకర్ర యొక్క స్వభావము కనపడకుండా లోపల వెలుపట బంగారపు రేకుతో పొదగబడింది. లోపల చూసినా బంగారం కనబడుతుంది, వెలుపల చూసినా బంగారం కనబడుతుంది. దాని కుడి ప్రక్కన చూసినా, ఎడమ ప్రక్కన చూసినా, ఎటు చూసినా పొదగబడిన బంగారపు రేకే కనబడుతుంది. ఈ దినాన్న మనలో దేవుని స్వభావం కనబడుతూ ఉందా? దేవుని స్వభావం మనలో ఉంటే మనలో చూసిన వారు దైవికమైన ప్రసన్నతను వారు అనుభవిస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఒక రోజున మోషే గారు సినాయి కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి దిగి వస్తూ ఉంటే ఆయన ముఖం ఏం చేసిందంట? ప్రకాశించింది. ప్రకాశిస్తే ఆ పాలెంలో ఉన్న ప్రజలు అంటారు, మోషే నీ ముఖమును ఏం చేయలేకపోతున్నాం, మేము చూడలేకపోతున్నాం. గల కారణం ఏంటి? మోషే దేవుని స్వభావముతో కప్పబడ్డాడు. ఈ దినాన నీవు కప్పబడ్డావా? ఈ దినాన నీవు ఒకవేళ కప్పబడకపోతే, ఈ రాత్రి శుద్ధీకరణ కూడికలకు వచ్చిన నీవు ఆయన సహాయము కొరకు వేడుకోగలిగితే, మోకరించిన నీవు దేవుని సన్నిధిలో ఆయనను వేడుకోగలిగితే, నిశ్చయముగా ఆ మందసము ఎలాగునైతే బంగారపు రేకు చేత లోపట వెలుపట పొదగబడిందో, ఈ రాత్రి నీవు కూడా రేపొద్దున్న బల్లలో పాలు పంపులు పొందుతూ ఉండగా క్రీస్తు వలె మార్చబడడానికి, ఆయన స్వభావము నీలో కలగడానికి, ఆయన స్వరూపము నీలో రావడానికి, ఆయన ముఖ దర్శనము అనేక మంది ప్రజలు నీలో చేయడానికి నిన్ను రూపాంతరపరచునుగాక, రూపాంతరపరచబడుదువుగాక. నిశ్చయముగా ఈ రాత్రి నీలో ఒక రూపాంతరము కలుగునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లించండి. గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ ఇప్పుడే రూపాంతరపరచబడుదురుగాక. ఇప్పుడే చప్పలు కొడుతూ ఉండగా దేవుని శక్తి చేత, దేవుని బలము చేత, దేవుని అభిషేకము చేత నింపబడిన వారై ఆయన పోలికలోనికి మార్చబడుదురుగాక, ఆయన స్వభావంలోనికి మలచబడుదురుగాక, రూపాంతరపరచబడుదురుగాక. షబలక రబలక తురా రిబనబన షకతురల మలచబడుదుముగాక, రూపాంతరపరచబడుదుముగాక. మనలో చూసిన వారు దేవుని ప్రసన్నతను అనుభవించుదురుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు పాలెం వెలుపులున్న తుమ్మ చెట్టు, ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టు వేరుపరచబడింది, స్వభావం మారిపోయింది. ఇప్పుడు బంగారపు రేకు చేత పొదగబడింది. వేరుపరచబడిన నీవు, స్వభావం మార్చుకున్న నీవు, ఆయన సన్నిధిలో ఆయనకు అనుకూలముగా నడుస్తున్న నీ జీవితములో ఆయన స్వరూపములోనికి మలచబడలేకపోతే నీవు పరిశుద్ధ స్థలము కాదు, అతి పరిశుద్ధమైన స్థలములోనే ఉండలేవు. అతి పరిశుద్ధమైన స్థలములో నీవు ఉండాలంటే ఆయన స్వరూపములోనికి నీవు మలచబడాలి. విశ్వసిస్తే గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రేపటి దినాన్ని మనం ఏం చేయబోతున్నాం తెలుసా? ఆయన పరిశుద్ధమైన బల్లలో పాలు పంపులు పొందబోతున్నా, ఆయన పరిశుద్ధమైన రక్తమును తాగబోతున్నా, ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని తినబోతున్నాం. ఎప్పుడైతే ఆయన శరీరమును తింటున్నామో, ఎప్పుడైతే ఆయన రక్తమును తాగుతున్నామో, మన మానవ స్వభావము తొలగిపోయి ఒక రూపాంతరం మనలో కలగబోతుంది. మనము రూపాంతరపరచబడబోతున్నాం. ఆయన స్వభావములోనికి యేసు నామములో మార్చబడుదుముగాక, మలచబడుదుముగాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. మనసు పెట్టి వినండి. ఆయన సిలువకు అప్పగించబడక ముందు గెత్సెమనే వనములోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. శ్రద్ధగా వినండి. అప్పటి వరకు అరే ఈయన పేతురు గారు, ఈయన యోహాను గారు, ఈయన ఆంద్రేయ గారు, ఈయన మత్తయి గారు, ఈయన సీమోను గారు,
అని గుర్తించిన సమాజము ఎప్పుడైతే ఆయనతో నడవటం ప్రారంభించారో, ఎప్పుడైతే ఆయనను వెంబడించడం మొదలు పెట్టారో, శిష్యులందరూ కూడా యేసయ్య స్వభావంలోనికి మార్చిపోయారు. అందుకనే ఇస్కరియోతు యోధ అంటారు, మేము యేసుప్రభుని ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను కదా, మీరు నాకు కనబడుతున్నారు కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈయన ఏలియా గారు, ఈయన సామ్యూల్ గారు, ఈయన ప్రభాకర్ గారు, ఏం చేస్తున్నాం? మనం ముఖం చూసి గుర్తుపడుతున్నాం. కానీ అలనాడు రోమన్ చక్రవర్తులు ఏం చేయలేకపోయారు తెలుసా? వారి సైన్యం గుర్తుపట్టలేకపోయారు. గల కారణం ఏంటో తెలుసా? ఆయనతో నడిచిన వారు, ఆయనను వెంబడించిన వారు, ఆయన బోధలు విన్నవారు, ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందిన వారు యేసయ్యలాగా మారిపోయారు. ఇప్పుడు పేతురులాగా లేడు, సీమోన్ గారిలా లేడు. ఇప్పుడు వారందరూ ఎవరిని చూసినా యేసు ప్రభులాగే ఉన్నారు. అందుకని అంటారు, మేము ఎలా గుర్తించాలయ్యా అంటే, దేవుని బిడ్డలారా ఇలా అంటాను, ఎవరు ఏమనుకోకండి. శత్రువులు ఎక్కడ ఉంటారు? స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. శత్రువులు ఎక్కడ ఉంటారు? మన పక్కనే ఉంటారు. ఇస్కరియోతు కూడా ఏం చేశారు తెలుసా? అతడు కూడా యేసు ప్రభువు స్వభావం కలిగిన వాడు, కానీ ఎంతో కాలం లేదు. మనుషులు గుర్తించలేనట్టుగా ఎవరు చూసినా వారు ఏం చేయబడ్డారు తెలుసా? యేసులాగా మారిపోయారు. రేపు బల్లలో పాలు పంపులు పొందుతున్న మనము, మన శరీర స్వభావము కనుక యేసయ్య స్వభావం మనలోనికి వచ్చునుగాక. ఈ రాత్రి శుద్ధి చేయబడుతున్న మనలోనికి యేసయ్య స్వరూపము కలుగునుగాక. మన ముఖమును చూసిన వారు దేవునిని చూచుదురుగాక. మన ముఖ కవలలో నుంచి యేసయ్య మహిమ ప్రసురించబడునుగాక. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పొచ్చు కదా, హల్లెలూయా. శిష్యులను చూసిన వారు గుర్తుపట్టలేకపోయారు. నిశ్చయముగా ఈ రాత్రి శుద్ధీకరించుకోవడానికి వచ్చిన మనము అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడుట కొరకు ఎలాగునైతే తుమ్మకర్ర వేరు చేయబడి, తన మీద ఉన్న ముళ్ళన్నీ నరికివేయబడి, అది శిస్త్రీ పట్టబడి, అది పెట్టిగా మార్చబడి, చివరిగా బంగారపు రేకు ఎలాగునైతే లోపట వెలుపల కలిగిందో, మన అంతరంగ స్వభావము, మన బాహ్య స్వభావము యేసు స్వభావము ధరించుకొందుముగాక. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు యోహాను సువార్తలో, నా యందు మీ మాటలను, చదవండి యోహాను సువార్త స్తుతి కలుగునుగాక. నా యందు మీరును, మీ యందు నా మాటలు. 15:7 నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఉంచున్నాను. ఒకసారి మనం ఆ వాక్య భాగాన్ని చదివితే, నా యందు మీరును, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీలో ఉండడం కాదు, మొదట మీరు నాలో ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను మీలో ఉంటాను, నేను మీతో ఉంటాను. నేను మీతో ఉండాలంటే, నేను మీలో ఉండాలంటే మొదట మీరు ఏం చేయాలి తెలుసా? నాలో ఉండాలి, నాతో ఉండాలి, నా స్వరూపంలోనికి మలచబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనము ఆయన యందు ఉంటామో, ఆయన మాటలు అనబడుతున్న వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటామో, ఆ మందసపు పెట్టి అది చెక్క స్వభావము కాక బంగారపు రేకు చేత పొదగబడినట్లుగా ఆయనలో మనం ఉండుట ద్వారా, ఆయన వాక్యము మనలో ఉండుట ద్వారా మనము యేసు వలె మార్చబడతాం. ఆయన స్వరూపం మనలో కలుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిశ్చయముగా ఈ రాత్రి ఆయన వలె మార్చబడుదుముగాక. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా చాలా మంది వేరుపరచబడతారు, చాలా మంది స్వభావాలు మార్చుకుంటారు. కానీ ఆయనలో నిలిచి ఉండడానికి వచ్చేసరికి వైదొలగిపోతూ ఉంటారు. అంటే నిలకడగా ఉండరు.
నిండుకున్నంత తొలికిసలాడదంట. స్తోత్రం కలుగును గాక. స్త్రీలకు బాగా తెలుస్తుంది. ఒక బిందె నిండా నీళ్లు నిండగా ఉంటే నీళ్ళు ఒలుగుతాయా? అదే సగం ఉంటే అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? ఎగసిపడే సముద్రపు తరంగాల వలె కాదు, మనము నిలకడగా నిలిచుండి యొర్దాను దాటిన తర్వాత ఏలియా మేఘము మీద కొనుపొడుతుంటే సుడిగాలిలో అగ్ని రథము చేత, అగ్ని గుర్రముల చేత కొనుపోబడుతున్నప్పుడు నిలకడగా నిల్చుండి ఎలీషా ఎలాగునైతే ఏలియా యొక్క ఆరోహమును చూడగలిగాడో, ఈ రాత్రి మనము కూడా దేవుని సన్నిధిలో నిలకడగా నిలిచియుండి ఆయన మహిమను గనక మనము చూడగలిగితే ఆయన మాదిరిగా మనము మలచబడతాం. ఆయన వలె మనము రూపాంతరపరచబడతాం. ఆయన పోలిక మనలో కలుగుతుంది. నిశ్చయముగా ఈ రాత్రి నిలకడగా నిలిచి చూచుదుముగాక, తేరి చూచుదుముగాక, స్పష్టముగా చూచుదుముగాక, ఆయన మహిమను చూచుదుముగాక, ఆయన అభిషేకమును చూచుదుముగాక, ఆయన ప్రసన్నతను చూచుదుముగాక, ఆయన మహిమను చూచుదుముగాక, ఆయన అభిషేకమును అనుభవించుదుముగా. హల్లెలూయా. నిలకడగా ఉండాలి. దేవుడు అంటాడు, మోషే మీరు ఊరక నిలుచుండండి, మీరు కంగారు పడకలేదు, నిలవచుండండి ఫస్ట్. స్తోత్రం కలుగును గాక. నేను చేసే రక్షణ కార్యాన్ని నీవు చూస్తా. ఈ దినాన్న ఆయన సన్నిధిలో నిలుచుండు, పరిశుద్ధతలో నిలుచుండు, నీకు కలిగిన భక్తి జీవితంలో నిలుచుండు, పవిత్రతలో నిలుచుండు, నిర్దోషంలో నిలుచుండు, విశ్వాసంలో నిలుచుండు, యథార్థతలో నిలుచుండు. అన్ని విషయములో, ప్రార్థనలో, దేవుని సన్నిధికి వచ్చుటలో, దేవునికి ఇచ్చుటలో నీవు నిలిచి ఉండగలిగితే దేవుని మహిమను నీవు చూచుదువుగాక. హల్లెలూయా. ఎలీషా కంగారు పడ్డాడండి. అయ్యో ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడ్డాడా? పరుగులు తీసాడా? అయ్యా సహాయం చేయండి అయ్యా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఏం చేయాలయ్యా? తెలంగాణ చెప్పాలంటే ఏమన్నా ఆగమయ్యాడా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిలుచున్నాడా? ఒకసారి ఆ మాట చదవండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం ఎక్కడ చదువుతారంటే 12వ వచనం చదవండి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు 12వ వచనం 2వ అధ్యాయం 12వ వచనం. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడిన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఎలీషా ఏం చేస్తున్నా తెలుసా? కంగారు పడటం లేదు. యొర్దాను ఏలియాతో దాటిన తర్వాత ఆ యొర్దాను దగ్గర నిలుచుండి తన గురువు గారైన, తన ఆత్మీయ తండ్రి అయిన ఏలియా కొనిపోతుంటే నిలుచుండి, నా తండ్రి, నా ఏలినవాడా అని కేకలేస్తూ ఉంటే మేఘం అడ్డు తప్పుకుంటుందంట. ఏలియా కనబడుతున్నాడంట. ఈ దినాన్న ఒకవేళ నీలో దైవికమైన స్వభావం కోల్పోయి, ఒకప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకలాంటి సంతోషం ఉండేదండి, ఒకలాంటి దుఃఖము నాలో కొట్టివేయబడేదండి, ఒకలాంటి దైవికమైన ప్రెసెన్స్ని, సన్నిధిని నేను అనుభవించేవాడినండి. కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనే చేయలేకపోతున్నానండి అనేవారు మీలో చాలామంది ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీవు తిరిగి నీ పూర్వస్థితి నీవు పొందుకోవాలంటే ఈ రాత్రి నిలిచియుండుదువుగాక, ఆయన సన్నిధిలో నిలిచియుండుదువుగాక. ఆ తుమ్మకర్ర బంగారపు రేకులో ఎలాగునైతే నిలిచి ఉందో, ఆ స్వభావంలో ఎలాగునైతే కలిగి ఉందో, నీవు కూడా నిలిచి ఉండగలిగితే నీవు కోల్పోయిన దాన్ని నా దేవుడు రెండంతలుగా దయచేస్తాడు. హల్లెలూయా. చాలామంది నాకు నచ్చంది ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేయండి అమ్మా, నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మ అంటే ఏం చేస్తారంటే మోకరిస్తారు, కండ్లు మూసుకుంటారు. ఇప్పుడు నేను గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు? ఇప్పుడు నా ఎదుటి వారికి
ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, టైం కంటే టైం అప్పుడు గట్టిగా కేకలేస్తే ఏం చేస్తారు? గొడవకు వస్తారు. ఇప్పుడు మందిరంలో ఉన్నారు కదా, బయటకు కూడా స్వరం వినబడలేనంతగా దైవజనులు ఇది సౌండ్ ప్రూఫ్ చేయించారు కదా, ధారాళముగా మనము నోరు తెరిచి ప్రార్థన చేయుదుముగాక. చాలామంది నోరు నిప్పెడుతుందేమని మౌనంగా ఉంటారు, చేతులు ఎక్కడ అరిగిపోతాయని చప్పట్లు కొట్టుకుని ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, కించపరుస్తున్నాను కాదు. దేవుడు మనకేమి ఇచ్చాడు? ఆరోగ్యకరమైన నోరు ఇచ్చాడు. దుఃఖకరం, నాకు బాధ ఏంటంటే ఆరోగ్యకరమైన నోరు మాట లేని వారు ఎందరో ఉంటారు, కానీ వాళ్ళకంటే మనం శ్రేష్ఠులం కాదా? దేవుడిని ఆరాధించడానికి 2 చేతులు ఆరోగ్యంగా మనకి ఇచ్చాడు, కానీ 2 చేతులు లేని వారు ఎందరో ఉన్నారు కదా. కనుక మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలా? చెప్పాలి, మౌనంగా ఉండాలా? బ్రదర్స్ మాట్లాడాలి, మౌనంగా ఉండాలా? మనం ఏం చేయాలి తెలుసా? శక్తి లోపం లేకుండా దేవుని స్తుతించాలి. ఇప్పుడన్నా గట్టిగా చెప్తారేమో అనుకున్నాను. స్తోత్రం కలుగును గాక. శక్తి లోపం లేకుండా దేవుణ్ణి స్తుతించుదుముగాక. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నీ పూర్ణ బలముతో. ఆయన మొదట ఏమన్నాడు? పూర్ణ అంటే సగం దాచుకుని పొదుపుగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక తలాంతి ఇచ్చినోడు దాన్ని అభివృద్ధి చేయబోతే ఏం చేశాడంటే దేవుడు ఆడి యొద్ద నుండి తీసివేసి వేరొకరికి ఇచ్చేసాడు. ఇప్పుడు నీకు స్తుతించగలిగిన వరం ఉండి స్తుతించలేకపోతే యేసు రక్తమే జయం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి, హల్లెలూయా. నిశ్చయముగా ఈ రాత్రి ఆయన సన్నిధిలో నిలిచియుందుముగాక. నిలకడగా ఉండుట ద్వారా దేవుని స్వభావం మనలో కలుగునుగాక. శిష్యులు ఎలాగునైతే ఆయన వలె రూపాంతరపరచబడారో, ఈ రాత్రి నీవు కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో నిలిచి ఉండగలిగితే నా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిలిచి ఉన్న నిన్ను తన అతి పరిశుద్ధతతో నింపి నిన్ను తీసుకుని వెళ్ళి ఆవరణలో కాదు, పాలెములో అసలు కాదు, అతి పరిశుద్ధ స్థలములో కాకుండా ఉన్నతమైన అతి పరిశుద్ధమైన స్థలములో నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. చాలామంది శుద్ధీకరణ కూడికంటే నిర్లక్ష్యం అండి. రేపు ఆదివారం పూట బల్లకు ముందు ఒక అరగంట ప్రార్థన చేసుకుని సరిపోతుందా? ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట ప్రార్థన సరిపోతుందా? మాకు ఒక అరగంట ప్రార్థన సరిపోద్ది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి పానార్పణముగా పోయబడాలి. ఆయన యొద్ద ఉన్న ఆ పాత్రను ఆయన త్రాగడానికి ఆయన గెత్సెమనే వనములో ఆయన రక్తం ఏం చేసిందంట? చెమటగా చిందించబడింది. ఈ దినాన్న నీ కన్నీరు ఆయన కవిలిలో చిందించబడగలిగితే, సీమోన్ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే పాపాత్మురాలైన స్త్రీ వచ్చి నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసిందా? ఏం చేసింది? ఆయన పాదాల మీద కన్నీరు కార్చింది. ఈ రాత్రి నీవు కన్నీరు కార్చగలిగితే ఆయన అన్న మాట ఒకటే, నీవు విస్తారమైన కన్నీరు కార్చగనుక నీ విస్తారమైన పాపలు ఏం చేయబడ్డాయి? ఈ రాత్రి నీ కన్నీరే నీకు ప్రాయశ్చిత్తము కలుగ చేయునుగాక. నీ కన్నీరే నిన్ను పరిశుద్ధపరచునుగాక. నీ కన్నీరే నిన్ను పవిత్రపరచునుగాక. నిశ్చయముగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుద్ధీకరణ కూడికలోనికి చేరి వచ్చిన మనందరికి ధారాళముగా దయచేయునుగాక. వేరుపరచబడుదుముగాక, స్వభావం మార్చబడునుగాక, నిలిచియుందుముగాక, రూపాంతరపరచబడుదుముగాక. ఆయన స్వభావం మనలో కలుగునుగాక. ఆయన వలె మార్చబడుదుముగాక. ఆయన మహిమ మన మీదకి దిగివచ్చునుగాక. ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? అందరూ నిలువు మోకాలేయండి. ఆశపడిన వారందరూ నిలువు మోకాలేయండి.